దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మనందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరించారు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే ఆయన నమ్మదగిన తనము, ఆయన దృఢమైన ప్రేమ గత రాత్రి అంతా మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ ఉదయకాలమే ఆ తండ్రిని స్తుతించడానికి మనందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునికి వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు రకరకాల విభాగాల్లో రకరకాల మనుషులు ఉన్నత స్థితిలో ఉంటారు. కొంతమంది జీవితాలను చూసినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలు ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉంటాయి. కానీ వారి కుటుంబ జీవితాలను చూసినప్పుడు అయ్యో, వ్యక్తిగతంగా ఇంత ఉన్నత స్థితిలో ఉన్నవారు కుటుంబాన్ని సరిగా నడిపించలేకపోతున్నారే అనిపిస్తుంది. మరికొంతమందిని చూసినప్పుడు కుటుంబ పరంగా ఎంతో నమ్మదగిన వారుగా ఉంటారు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కోరుకున్నంత ఉన్నత స్థితిలోనికి వారు చేరలేరు. మరికొన్ని పరిస్థితులలో చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా చాలా ఎత్తైన స్థితిలో, హెచ్చైన స్థితిలో ఉంటారు, కానీ ఎవరికైనా సహాయం చేసే విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా వెనుకకున్న వారిలాగా ఉంటారు. ప్రియులారా, రకరకాల విషయాల్లో మనం రకరకాల మనిషిని చూసినప్పుడు ఒక విషయంలో వారు ఉన్నత స్థితిలో ఉన్నారంటే మరొక స్థితిలో వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నారు. అన్ని విషయాలలో ఎవరైనా ఒకరు మనకి మార్గచూపరిగా ఉండగలరా? అన్ని విషయాలలో ఎవరినైనా ఒక్కరిని మనము అనుసరించగలమా అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తప్ప ఇంకా ఎవరిని కూడా అన్ని విషయాలలో మనం అనుసరించలేం. ప్రియులారా, పరలోకపు తండ్రికి ఈ విషయం బాగా తెలుసు. అందుకనే మనల్ని లోకంలో అనాథలుగా, పరదేశులుగా వదిలిపెట్టకుండా మనకి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఈ లోకంలో మనం జీవించాలి, మనకు మార్గచూపరి ఒకరు అవసరమో అని ఆ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనందరి తరపున జ్యేష్ఠ పుత్రునిగా ఎన్నుకున్నారు. అదే విషయాన్ని మనము 89వ కీర్తన 27వ వచనంలో మనం చదువుతున్నాం. నా కుమారుణ్ణి నేను జ్యేష్ఠ పుత్రునిగా ఎన్నుకున్నాను, అతని ద్వారా నేను సమస్తమును ఈ లోకంలో కలుగజేసి తిని. అవును ప్రియులారా, దేవుడు ఎన్నుకున్న జ్యేష్ఠ పుత్రుడు తప్ప నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తిరిగి తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని ధైర్యంగా చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని చూడండి, కొలసలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసా? అదృశ్యుడైన తండ్రి యొక్క సమస్త వ్యక్తిత్వమును, సమస్త తేజస్సును, అదృశ్యుడైన దేవుని యొక్క గుణగుణములన్నిటిని కూడా కలిగి ఉన్న ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. హెబ్రీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ పరలోకపు తండ్రిలో ఏమేమి స్వభావం ఉందో, ఏమేమి గుణగణాలు ఉన్నాయో ఆ సంపూర్ణ పరలోకపు తండ్రి యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం చూడగలము. ఎందుకంటే పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు, ఒకే దేవుడు, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఈ లోకాన్ని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. మనకొక పరలోకపు తండ్రి ఉన్నాడని,
మన కొరకు యేసుక్రీస్తు మరణించారని మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మరలా మరలా మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ప్రియులారా, మనం ఈ లోకంలో అనాథలము కాదు, పరదేశులము కాదు. మనకొక తండ్రి ఉన్నాడు. ఆయన తండ్రియే తన జ్యేష్ఠపుత్రుని లోకంలోనికి పంపించాడు మన కొరకని. మన హృదయంలో మరలా మరలా గుర్తు చేసే ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినగలిగితే ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా అనాథలము కాదు, పరదేశులము కాదు. చూడండి, కొలొస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకే ఈ లోకంలో పరలోక భూలోకంలోని కంటికి కనిపించని వస్తువులను, కంటికి కనిపించని వాటిని, శక్తులను, పాలకులను, సింహాసనములను అన్నిటిని కూడా పరలోకపు తండ్రి తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా యేసుక్రీస్తు ప్రభుల కొరకు ఆయన సృజించెను. కాబట్టి ఈ లోకంలో ఏ అధికారులను చూసి మనం భయపడనక్కరలేదు ప్రియులారా. వాళ్ళు మనకి అన్యాయంగా మనల్ని నేరారోపణ చేసి అన్యాయంగా మనకి బాధలకు గురి చేసినప్పటికీ మన జ్యేష్ఠపుత్రుడైన యేసుక్రీస్తు నామంలో మనము తండ్రిని మొరపెట్టినప్పుడు ఆయన అన్ని పరిస్థితుల నుండి మనకు విడుదలను కలగజేస్తారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ సృష్టి అంతా ఎలా జరిగిందో మాకు తెలుసు అని సృష్టి అంతటిని పిలిచి వాళ్ళు అగ్నిగుండం మధ్యలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు చూడండి, దేవునిచే ఎన్నుకోబడిన ఆ జ్యేష్ఠ కుమారుడు పరలోకంలో కూర్చోగలిగాడు ప్రియులారా. ఆ అగ్నిగుండంలో తాను కూడా దిగి వచ్చి ఆ ముగ్గురితో అగ్నిగుండంలో నడిచారు. అది చూసిన రాజు, మన ముగ్గురిని కదా అగ్నిగుండంలో పడవేసింది, 4వ వాడు దేవుని కుమారుని వల్లే ఉన్నాడు అంటే చూడండి, మన శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువు దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు ఆయనను పిలిచిన వెంటనే మనం ఉన్న అన్ని పరిస్థితుల్లోనికి దిగి వచ్చే గొప్ప ఆదరణకర్తగా మనకు ఉన్నారు ప్రియులారా. కొలొస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతున్నాం, తన వాక్ శక్తి ద్వారా ఈ లోకంలో అన్నిటినీ ఆయన సృజించెను. లోకంలో ఉన్న వాటన్నిటి కూడా ఆధారభూతుడు ఆ జ్యేష్ఠ కుమారుడే. అవును ప్రియులారా, లోకంలో ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో కష్టాలు ఉన్నప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలో మనకి తెలియని పరిస్థితులలో నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తానన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూడగలిగితే ఆ ప్రభువు మనకిచ్చే జ్ఞానము ద్వారా ఈ లోకంలో ఎవరు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలను మనం చేయగలము. ఆదికాండంలో యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు అయ్యో తల్లి నుంచి దూరం అయిపోయాడు, తండ్రి నుంచి దూరం అయిపోయాడు, సొంత అన్నదమ్ములే అతన్ని అనాథగా చేసి అమ్మివేశారు. కానీ నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు యోసేపును వదిలిపెట్టలేదు ప్రియులారా. చెరసాలలో వేయబడినప్పటికీ కూడా చెరసాల అధికారి యోసేపును గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోసేపు చేసే కార్యములన్నిటిలో కూడా విజయము పొందుతున్నాడని చెరసాల అధికారి ఎలా గమనించగలిగాడు? యోసేపుతో దేవుడు తోడు నీడగా ఉండెను అని మరలా మరలా మనం చదువుతున్నాం. ఈ లోకంలో అందరు మనల్ని వదిలిపెట్టవచ్చు, కానీ మనం నమ్ముకున్న ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మనం విశ్వసించగలిగితే ఆ ప్రభు ఎప్పటికీ కూడా మనల్ని వదిలిపెట్టలేరు ప్రియులారా. ఎలా ఉన్నత స్థితిలోనికి యోసేపును లేపాలని దేవుడు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కలలనిచ్చి కలలకు అర్థం చెప్పి ఆ యొక్క జ్ఞానమును దేవుడు ఇచ్చి ఆ రాజుకు కూడా కళను ఇచ్చి దాని భావమును యోసేపు మాత్రమే చెప్పగలిగిన ఆ జ్ఞానమునిచ్చి రాజు ముందు నిలబెట్టినప్పుడు చూడండి, ఐగుప్తు రాజు ఏం చెప్తున్నాడు? దేవుని ఆత్మ కలిగిన నీ వంటి వానికంటే ఇంకెవరికైనా ఎక్కువ జ్ఞానం ఉండగలదా? రాబో పరిస్థితి నుండి మనల్ని ఎలా గట్టెక్కించగలగాలో నీవు తప్ప
ఇంకెవరైనా గొప్ప ఉపమానం చెప్పగలరా? ఆ బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను. నా సింహాసనం విషయంలో తప్ప ఇక అన్ని విషయాలలో నీవే సర్వాధికారివి అని చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, జ్యేష్ఠపుత్రునిగా దేవుడు ఎవరినైనా ఎన్నుకొని ఉన్నాడంటే ఆ జ్యేష్ఠపుత్రుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఎవరెవరు విశ్వాసం కలిగి ఉంటారో వారందరి జీవితంలో ఈ లోకంలో జీవించినప్పుడు మాత్రమే కాదు, మన మరణము తర్వాత కూడా, కొలొస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన మృత్యువును జయించెను. మృత్యువు నుంచి భయపడాల్సిన పని లేదు ప్రియులారా. మనం చావును గురించి భయపడవలసిన పని లేదు. ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతే అయ్యో ఎలా అని భయపడవలసిన పని లేదు. మృత్యుంజయుడైన యేసు మృత్యును జయించారు. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం, నేను మృత్యువుని జయించాను అని ప్రభువే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి తండ్రి యొక్క జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో నీవు నేను విశ్వాసం ఉంచగలిగితే ఈ లోకంలో ఏ శ్రమలు కానీ శోధనలు కానీ దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. మరి ఆ దేవుని యొక్క జ్యేష్ఠ కుమారునితో ఎలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నామో, ఉదయమే లేచి ఆ ప్రభును గూర్చిన వాక్యాన్ని చదవగలుగుతున్నామా, వినగలుగుతున్నామా, ధ్యానించగలుగుతున్నామా, వాక్యం ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారో మనం వినగలుగుతున్నామా, దాని ప్రకారం విధేయించగలుగుతున్నామా? విధేయించగలిగితే ఆ యేసుక్రీస్తు ప్రభుల ద్వారా అన్ని ఆశీర్వాదములకు మనము అర్హులం. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణలో, రక్తములో మనం అర్హులం కాగలం. అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయనా, గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడి ఈ నూతన ఉదయంలో నూతన కృపను, అనుగ్రహాన్ని మా అందరి మీద కుమ్మరించిన దేవా నీకు స్తోత్రం. అయ్యా, ఈ లోకంలో అన్ని విషయాల్లో మేము అనుసరించడానికి ఏ మానవ మాతృలు కూడా అర్హులు కారు. కానీ నీ నుండి వచ్చిన నీ జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అన్ని విషయాలలో మాకు మార్గచూపరిగా ఉండే గొప్ప కృపనిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. యేసయ్య నామంలో మాకు రక్షణ, విడుదల, స్వస్థత, నాయనా మార్గాన్ని చూపించే నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు ప్రభా. మమ్మల్ని సమృద్ధి జీవంలోనికి నడిపించడానికి లోకంలోనికి వచ్చారు. నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించడానికి లోకంలోనికి వచ్చారు. అయ్యా, ఈరోజు నాతో కలిసి ఈ ఉదయకాలంలో ప్రార్థించే మేమెవ్వరము కూడా మనుషుల వైపు చూసి మేము కూడా పడిపోకుండా ప్రభా, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో నాయనా ఆయన చూపించిన అడుగుజాడల్లో నడుస్తూ నాయన విజయవంతులంగా ఈ రోజంతా జీవించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈ రోజంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో మనము విజయవంతులంగా ఆయన చూపించిన అడుగుజాడల్లో నడుద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.